భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. హాస్పిటల్ ఎదుట నిరవధిక సమ్మె నిర్వహించారు. తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రతి నెల జీతంలో కోతలు విధిస్తున్న కాంట్రాక్టర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన తమకు వేతనం చెల్లించాలని కోరుతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ను వెంటనే పర్మిట్ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. అటు పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ఆసుపత్రిలో శానిటేషన్ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెండింగ్ వేతనాలు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కాంట్రాక్ట్ వర్కర్స్ కు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వర్కర్స్ కు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు హాస్పిటల్లో కాంట్రాక్ట్ వర్కర్స్ కు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు చెల్లించాలి. గత 7 నెలలుగా చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు గత 7 నెలలుగా పెండింగ్ లో వేతనాలు 7 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు కనీస వేతనం 21,000 కనీస వేతనం 21,000. మా జీతాలు పెండింగ్ వేతనాలు ఏవైతే ఉన్నాయో అండి ఆ పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. ఇంకోటి ఏంటంటే ఉద్యోగ భద్రత మాకు కల్పించాలి. కనీస వేతనం 21,000 ఏదైతే ఉందో మాకు కనీస వేతనం 21,000 చెల్లించాలి. పిఎఫ్ ఈఎస్ఐ ఒకటి మాకు ఇన్సూరెన్స్ ఉంటే అండి ఇన్సూరెన్స్ ఇప్పుడు పిఎఫ్ లేని వాళ్ళు కూడా ఉన్నారండి. అందులో వాళ్ళకి కనీసం ఇన్సూరెన్స్ అన్న వర్తించేలా చేయాలి. మా పెండింగ్ ఉన్న వేతనాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో 7 నెలల పెండింగ్ ఏవైతే ఉన్నాయో వెంటనే ఆ వేతనాలను చెల్లించాలి. మేము కోరుకునేది ఏంటంటే మేము ఇంత కష్టం చేస్తున్నాం, కాకపోతే మాకు ఫలితం లేకుండా మా వచ్చే శాలరీలు రాకుండా చేయాలన్నా చాలా బాధేస్తుంది. మాకు పని అయితే తప్పట్లేదు కదండి. మేము కరెక్ట్గా టైంకి డ్యూటీలకు రావాలి, వర్క్ చేయాలంటే మేము ఏమీ లేకుండా ఎలా చేయలేకపోతున్నాం కదా. ఇంట్లో ఇప్పుడు కిరాణా సామాన్కి వెళ్తే కిరాణా కొట్టు దగ్గరికి వెళ్తే 1 నెల ఇస్తాం అమ్మా 2 నెలలు ఇస్తాం, ప్రతి నెల మేము ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. ఎవరికాడన్నా ఒక 10 రూపాయలు అప్పు తీసుకొచ్చి 100 రూపాయలు తీసుకొచ్చి ఆ టైంకి వాళ్ళకి ఇవ్వలేకపోయినా మళ్ళీ ఇంకోసారి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇవ్వట్లేదు. అలా చాలా ఇబ్బంది, చాలా అంటే చాలా చెప్పుకోలేము. కాకపోతే వేరే పని చూడలేము, ఎందుకంటే ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మనం వెనక ముందైనా మన శాలరీలు మనకు వస్తాయన్న ధీమాతో చేస్తున్నాం. ఆయన మమ్మల్ని గుర్తించకుండా ఇంకా లేటు నెలలు గడపాలంటే మా వల్ల కాదండి, మేము చేయలేము. దయచేసి గవర్నమెంట్ కోరేది ఏంటంటే టైము 1 నెల కాకపోయినా 1 నెల విడిచి మాకు శాలరీలు మా వేతనాలు మాకు కావాలని ఇది ఒకటి కోరుకుంటున్నాం.